రోజుకు నేరాలు పెరిగిపోతున్నాయి. ఎవరెవరు చంపుతున్నారు, ఎందుకు చంపుతున్నారో తెలియక కొన్ని కేసులు పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్నాయి. ఇటీవల ఏపీలో డెడ్ బాడీ పార్సిల్ ఘటన మరొక ముందే హైదరాబాద్ శివార్లలో మరో దారుణం చోటు చేసుకుంది. మైలార్దేవ్పల్లిలో రోడ్డు పక్కనే గోనె సంచిలో డెడ్ బాడీ బయటపడటం తీవ్ర కలకలం రేపింది. మంగళవారం ఉదయం మైలార్దేవ్పల్లిలో ఎప్పటిలాగే జీహెచ్ఎంసీ కార్మికులు రోడ్డు శుభ్రం చేసే పనిలో ఉన్నారు. అయితే రోడ్డు పక్కన ఓ గోనె సంచి పడి ఉండడాన్ని గుర్తించారు. అనుమానాస్పదంగా ఉన్న గోనె సంచిని చూసిన కార్మికులు దాన్ని తెరువుగా అందులో ఉన్న దాన్ని చూసి కంగు తిన్నారు. గోనె సంచిలో మృతదేహం ఉండటంతో వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తోటి కార్మికులకు తెలియజేయగా అంతా వచ్చి గోనె సంచిలో డెడ్ బాడీని చూశారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. గోనె సంచిలో కుళ్లిన మృతదేహాన్ని పరిశీలించారు. ఒక వ్యక్తిని ఎక్కడో చంపి సంచిలో మూటకట్టి దుర్గానగర్లో దుండగులు పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు గురైన వ్యక్తి ఎవరు, అతన్ని ఎందుకు చంపారు, అసలు గోనె సంచిని రోడ్డుపై వదిలి వెళ్లింది ఎవరు అనే వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. ఈ మేరకు మైలార్దేవ్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.